నువ్వు బిఎండిలో అంటే వెమ్లవాడలో వీడియోస్ తీయడానికి వెళ్ళినప్పుడు నిన్ను కొట్టారంట కదా. ఒక గర్ల్ అడిగింది అనమాట, నీకు లవ్ స్టోరీ ఉందా? నువ్వు డైలీ ఏం చేస్తావు బ్రో, అండ్ నువ్వు ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తావు డైలీ? నువ్వు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అండ్ ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఏంటి? నమస్తే కాకా, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ కన్నీర్ 46. ఇవాళ వచ్చేసి మనమైతే కొన్ని డిఎం అయిన మెసేజ్లు, నాకు డిఎం అయిన మెసేజ్లు అయితే ఇవాళ మేము ముంగటికి అయితే పట్టుకొచ్చిన. సో మనలోకి అయితే చెప్పేసి మొత్తం అదే చెప్పేసి వాళ్ళకు. సో మనకి అయితే ఇన్స్టాలో కొన్ని డిఎమ్స్ వచ్చినాయి పర్సనల్గా. సో అవి అయితే అడుగుతుర్రు, కొన్ని క్వశ్చన్స్ అడిగారు. వీటికైతే మనోడు ఆన్సర్ చెప్తానని అయితే ఇవాళ ముంగటికి వచ్చింది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక గర్ల్ అడిగింది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక గర్ల్ అడిగింది అనమాట, నీకు లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ అంటే ఉన్నది కానీ అది ఒక పెద్ద స్టోరీ అని చెప్పుకోవాలి. బాగా స్టంట్లు బగ్గుంటాయి అన్నట్టు అలా. దాని గురించి ఇక్కడికి స్టాప్ చేసింది. అయ్యో ఓకే మనోడు ఫీల్ అవుతాడు. మనోడు ఫీల్ అవుతాడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నువ్వు డైలీ ఏం చేస్తావు బ్రో, అండ్ నువ్వు ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తావు డైలీ? డైలీ అంటే ప్రజెంట్ నేను వచ్చేసి అగ్రికల్చర్ అంటే పొలం పనులు చూస్తా. తర్వాత మనకైతే ఈవెంట్స్ ఉన్నాయి, అంటే టెంటల్స్ కానీ అట్లా ఉన్నాయి అన్నట్టు మనం అవి రన్ చేస్తాం. దాని నుంచి అయితే మనకు అమౌంట్ అనేది నేనైతే డైలీ అయితే నేనైతే సంపాదించా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? అంటే నెక్స్ట్, నువ్వు బిఎండిలో అంటే వెమ్లవాడలో వీడియోస్ తీయడానికి వెళ్ళినప్పుడు నిన్ను కొట్టారంట కదా. లేదు, అదే అయితే లేదు. నేనైతే వెమ్లవాడకి వెళ్ళినప్పుడు ఎక్కువ వెళ్ళింది అయితే సుభాష్ నగర్ అన్నట్టు. అన్న వాళ్ళతో నేను కూడా మంచిగా, వాళ్ళు కూడా నన్ను రిసీవ్ అయితే మంచిగా చేసుకున్నారు. అలా కొట్టడం అనేది అదేమైతే లేదు ఇంతవరకు. అయితే నేనైతే అందరికీ రెస్పెక్ట్ ఇచ్చిన, వాళ్ళు కూడా నాకు తిరిగి అయితే రెస్పెక్ట్ ఇచ్చేసారు. ఓకే, సో ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, నువ్వు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అండ్ ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఏంటి? అంటే నీ సర్కిల్ ఉండే ఫ్రెండ్స్ కానీ అట్లా. అంటే స్టార్టింగ్ నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ కూడా కొంచెం మంది సపోర్ట్ ఇచ్చారు. కొంచెం మంది అయితే ఇంతోనేమవుతుంది, డ్రాప్ అవుతాడు అన్నట్టు అయితే అనుకున్నారు. కానీ ఇప్పటికైతే దాదాపు ఒక 2K దాకానైతే ఛానల్ అయితే తీసుకురాగలిగిన. ఇప్పుడైతే పబ్లిక్ రియాక్షన్ అయితే నా ఓన్ నేమ్ అనేది, అంటే నా ఒరిజినల్ నేమ్ కూడా మర్చిపోయే స్టేజ్కి అయితే వచ్చేసింది. అందరూ అయితే కన్నీ అనేది వెలిసేస్తున్నారు అన్నట్టు. అట్లా నాకైతే ఒక లెవెల్కి అయితే ఇప్పుడు వచ్చినా అని చెప్పుకోవచ్చు. కొంతమంది కొంచెం జెన్సీగా ఫీల్ అవుతున్నారు, అంటే ఉంటారు కదా. ఇక మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కోసారి మీరు వీడియోస్ తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాళ్ళ రియాక్షన్ చూసి మీ ఎలా ఫీల్ అవుతారు? ఎట్లా అంటే రియాక్షన్ అంటే కొంచెం మంది చూసి నవ్వుతారు. మనమైతే ఒక్కొక్కసారి టేక్ అనేది మనకు కంప్లీట్గా వచ్చినా కానీ అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి మనమైతే వీడియో క్యాన్సిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లిప్ కొట్టుకోవాల్సి వస్తుంది. ఇక అలాంటి సమయంలో మనం ఏం చేయలేము. అక్కడనైతే కొంచెం అనిపిస్తుంది, మనకు కూడా వీడియో తీయంగా డిస్టర్బెంట్గా అనిపిస్తుంది. అట్లా డిస్టర్బెంట్ లేదు కానీ మనం వీడియో తీసినప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అది మనం చూసినప్పుడు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ గోల్ ఏంటి? నా గోల్ అనేది ఈ యూట్యూబ్ ఛానల్ కనుక కొంచెం సక్సెస్ అయితే ఒక ర్యాప్ సాంగ్ అయితే ఆల్రెడీ మన దగ్గర ర్యాప్ సాంగ్ అయితే నేనే, అంటే నా ఓన్గా నేను రాసింది అవుతుంది. అది మన కాక కూడా తిన్నాడు ర్యాప్ సాంగ్ అయితే. అంతేకాకుండా చంటి అనే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే నేను ఆల్రెడీ అది కూడా స్క్రిప్ట్ అయితే రాసేసాను. అందులో కాకను నేనైతే ఇద్దరం పార్ట్నర్స్ అన్నట్టు. దాని గురించి చాలా డిస్కషన్ చేసినాం. కాకపోతే యూట్యూబ్ ఛానల్ కానీ కొంచెం వర్క్ కానీ మనం వర్క్ కానీ అట్లా చేయబట్టి మనమైతే కొంచెం దాన్ని అయితే పోస్ట్ పోన్ చేసేసినాం. కాకపోతే ఒక మంచి కంటెంట్ షార్ట్ ఫిల్మ్, చంటి షార్ట్ ఫిల్మ్తో అయితే ముందరికైతే కంపల్సరీ మేమైతే వచ్చేస్తాం. క్వశ్చన్ వచ్చేసి, నువ్వు వీడియోస్ తీస్తున్నావని తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? సో నాకు తెలిసి అయితే, అంటే మా ఇంట్లో వాళ్ళ నుంచి నేను స్టార్టింగ్ నుంచి అయితే చూసేస్తున్నా. కొంచెం బయట వాళ్ళు నెగిటివ్గా చెప్పినా కానీ ఓకే వాడేమో చేస్తున్నావు చేయనీలే అన్నట్టు అయితే చూసేసారు. అంటే స్టార్టింగ్లోనైతే ఇవెందుకు అన్నట్టు అయితే కొంచెం మా ఊళ్ళో అయితే అన్నారు. కానీ మా ఇంట్లోనైతే ఓకే ఇప్పుడు
ఉంటేనైతే ఓకే, నాకైతే సపోర్ట్ అయితే చేస్తారు ఇంకా ముందుకెళ్ళి. ఇప్పుడు వీడియోస్ కొన్ని రోజుల నుంచి స్టాప్ అయినా కానీ ఏమైంది వీడియోస్ స్టాప్ చేసినావు అనే రియాక్షన్ అవుతుంది అన్నట్టు మన ఇంట్లో. మనకైతే 100% సపోర్ట్ ఉంది ఇంట్లో నుంచి అయితే. భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. సో ఇదైతే ఒక బ్రో అయితే అడిగిండు, ఏదైతే వీడు అడగదనుకున్నారో అదే అడిగిండు. సో మీకు ఫేవరెట్ మంది ఏంటిది? సో ఫేవరెట్ మంది ఏంటంటే ఫస్ట్ అయితే ఆల్కహాల్ నేనైతే అంతగానం కేర్ అయితే చేయాలంటే అంతగానం ఇష్టపడి అయితే తీసుకున్నాను. సో నేను తీసుకునేది అయితే ఏమేమన్నా తీసుకుంటా, లేకపోతే వాడకన్నా తీసుకుంటా, లేకపోతే ఎక్కువ మన అందరం తాగేది కేఫ్, బడ్వైజర్. అవే నా ఫేవరెట్ వచ్చేసి అయితే బడ్వైజర్. నీకు మీ ఫ్రెండ్స్ నుంచి వచ్చిన సపోర్ట్ ఎట్లాంటిది? నా ఫ్రెండ్స్ నుంచి వచ్చిన సపోర్ట్ చేసి ఉండేదంటే అంటే చాలా మంది సపోర్ట్ చేసిరు. అందులో నేను గుర్తుంచుకునేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నాకు వీడియోస్ ఏదైనా డౌట్ వచ్చినా కానీ, ఏదన్నా ఎడిటింగ్ పరంగా కానీ, ఏదన్నా తమిళ పరంగా కానీ చూసుకున్నట్టయితే మనోడు హెల్ప్ చేస్తాడు. ఇంకొకటి వచ్చేసి మనకు రుబెన్ గాడు అంటే 220 బైక్ అయితే ఉంటుండే అన్నట్టు. నేను 1K ఉన్నప్పుడు అయితే నాకు సపోర్ట్ రావాలని వన్ సైడ్ అయితే రేడియం వేయించేసాను. అంటే అది పెద్ద అదే అనుకోండి నా దృష్టిలో అయితే. ఇంకొకటి వచ్చేసి మనకు నవదీప్ అనేది కూడా అయితే ఉంటాడు. ఆడ వచ్చేసి మనకైతే ఎనీ టైం అయితే సపోర్ట్ చేస్తాడు, ఏమైంది కాక అనుకుంటా. ప్రజెంట్ మనతో లేడు కానీ ఎక్కడ ఉన్నా కానీ ఆల్వేస్ మనకైతే సపోర్ట్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్ నుండి నీకు ఇంతవరకు ఎంత అమౌంట్ వచ్చింది? యూట్యూబ్ నుంచి మనం అమౌంట్ చూసుకుంటే ఇంతవరకు అయితే నాకు ఒక 1 రూపీ కూడా జనరేట్ కాలే. అంటే నేను వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ కాలేవు అన్నట్టు. ఆ వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాక ఎంత అమౌంట్ వస్తుంది అవన్నీ అయితే నేను తర్వాత వీడియోలో అయితే చెప్తా కంపల్సరీ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ బైక్ గురించి చెప్పండి. సో నా బైక్ గురించి అయితే బయట వాళ్ళకైతే అంటే చురుగ్గానే అనిపిస్తుంది, ఎందుకంటే ఆ స్ప్లెండర్ బండి అట్లా ఉంటుందని అనిపిస్తుంది. కాకపోతే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి రైడ్ అయితే నేను కంపల్సరీ అయితే నా బండి మీద పోయినా. తర్వాత నా బండి మాడిఫై చేసుకుని కొంచెం అటు ఇటు వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా వేరే అనిపిస్తుంది జీసీ అని కొంచెం బైక్ అయితే మాడిఫై చేసిన. కాకపోతే ఆ వీడియోని అయితే మేము ముందుకు తీసుకురాలేకపోయినా. కంపల్సరీ మేము ముంగటికైతే మళ్ళీ వీడియోని అయితే నేను తీసుకొస్తాను. ఇప్పుడు బైక్ అంటే నాకంటే ఏదన్నా ప్రజెంట్ ఎక్కడికైనా ఏదైనా షూట్కి వెళ్ళాలన్నా, ఏడికి వెళ్ళాలన్నా, ఎంత దూరం అన్నా, ఏ అంటే గుట్టల నుంచి ఇళ్ళకి పోవాలన్నా దాని మీద పోతే కంపల్సరీ అయితే అది ఇక మన పిల్ల అనుకోవచ్చు బైక్ని అయితే. బైక్ గురించి చెప్పేటప్పుడు బైక్ అని చెప్పకూడదు, నా పిల్ల అని చెప్పి. ఆల్మోస్ట్ అది మన పిల్ల అంటే మన లైఫ్లో ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు మనమైతే బైక్ని. ఖచ్చితంగా. సో లాస్ట్ క్వశ్చన్ బ్రో, మీరు ఒక టీం పెట్టుకొని ప్రాంక్స్ అండ్ సమ్ వ్లాగ్స్ చేయొచ్చు కదా, బాగుంటుంది. నేను కూడా అదే థింకింగ్ ఉన్నా బ్రో. అయితే టీం మెయింటైన్ చేయాలంటే కొంచెం మనకైతే సపోర్ట్ అనేది గట్టిగా ఉండాలి. నేను కూడా ఆల్మోస్ట్ అదే ప్లానింగ్ అయితే చేసేస్తున్నా. మనకు కూడా టీం వచ్చేసి రెడీగా ఉంది. ఒక మీ నుంచి కనుక కొంచెం సపోర్ట్ అనేది మంచిగా ఇస్తే కంపల్సరీ అయితే నేనైతే టీం రెడీ చేస్తా. మంచి మంచి ప్రాంక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే కంపల్సరీ చేస్తా. సో ఇంకొక క్వశ్చన్ ఉంది, అదేంటంటే మీరు ఎప్పుడైనా ఇట్లా ఫీల్ అయ్యారా గ్రోత్ తక్కువ వచ్చినప్పుడు కానీ, లేకుంటే వీడియోస్ ఎక్కువ వ్యూస్ వెళ్ళకుండా రీచ్ కాకుండా కానీ ఆపేద్దామన్న థాట్ ఎప్పుడన్నా వచ్చిందా? ఆపేద్దామన్న థాట్ ఏం లేదు, కానీ మనం ఏంటంటే మన నుంచి అంటే మనం వీడియో తీయడానికి పోయినప్పుడు అయితే మనతో అస్సలు అంటే అస్సలు అవ్వని కాకుండా ఒక్కసారి ఏమైందంటే నా బైక్ తీసుకొని నేనైతే బయటకు వెళ్ళిన అన్నట్టు. అంటే షూట్ పరంగానే, అంటే అంత పెద్ద షూట్ ఏం కాదు, చిన్న షూటే. కాకపోతే దానికోసం ప్రైవేట్గా అంటే నేను సంథింగ్ మొత్తం ఇక దాని అదే షూటింగ్ ఫోకస్ మీద పోయినప్పుడు నా బైక్ అయితే చిన్న రిపేర్ వచ్చింది. అంతే కాకుండా అదే టైంలో మనకు చూసుకుంటే మన దగ్గర అమౌంట్ అనేది లేకపోతున్నాయి మన ఫోన్పేలో. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. అదే టైంలో అప్పుడు అనిపించింది ఈ షూట్ ఏంది, యూట్యూబ్ ఏంది, మనం ఇవన్నీ తిరుగుడు ఎందుకు, మనకు అంతా మేము అసలు వర్క్ చేసుకున్నాయో అని అనిపించింది. కాకపోతే తర్వాత నాకు ఏంటంటే బైక్ అనేది కొంచెం మనమే సెట్ చేసుకున్నాక అదే ప్లేస్లో సెట్ చేసుకున్నాం. మనకైతే బైక్ అయితే రన్ అయింది. తర్వాత ఇంటికి వచ్చేసినాక అనిపించింది అదేం లేదు, ఇది మనకు వచ్చేసి ఒక ఫస్ట్
ప్రాబ్లం. కాబట్టి మనం ఇక్కడనే డౌన్ అయితే కావద్దు, ఇంకొక స్టెప్ అయితే ముంగటికి వేయాలి అన్నట్టు అప్పటి నుంచి అయితే ఫిక్స్ అయినా కంపల్సరీ మేము ముంగటికి అయితే మంచి మంచి వీడియోలతో నేను రచిస్తాను అన్నట్టు. నాది ఏంటంటే నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా, కాకపోతే నాకు దాని మీద మరీ అంత గ్రిప్ లేదు. సో మనకి సో మనల్ని సపోర్ట్ చేసినాం అనుకోండి ఇంకా లేస్తారు. సో నాది ఏంటంటే నేను జస్ట్ ఎడిటింగ్స్, ఫొటోస్ ఎడిటింగ్ కానీ, వీడియోస్ ఎడిటింగ్ కానీ, బ్లాగ్స్ అండ్ చిన్న చిన్న షార్ట్స్, రీల్స్, సో తమ్నెయిల్స్ లైక్ అట్లా ఎడిట్ చేస్తాను. సో నాకు దీని మీద గ్రిప్ ఉంది. సో నేను మనతో కొలాబ్ అయ్యి మనకి వీడియోస్ ఎట్లా చేస్తే బాగుంటుంది, సో ఎట్లా ఎడిటింగ్ పర్పస్లో ఎట్లా ఉంటుంది, సో నేను లేనప్పుడు కూడా చేసుకుంటాడు. సో దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేసేసి మనకి చెప్పేసాను అన్నమాట. సో నా తరపు నుంచి అయితే మనకి సపోర్ట్గా నేను ఆల్వేస్ ఏదైనా సపోర్ట్ చేస్తాను. సో అందులో ఈ ఎడిటింగ్ పర్పస్లో మాత్రం నా ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మీరు పైకి వెళ్ళే స్టేజ్ వచ్చినప్పుడు నేనైతే బ్రో దాదాపు ఆల్మోస్ట్ మన సర్కిల్ ఉన్న యూట్యూబర్లను మస్తు మందిని అయితే లైక్ చేస్తాను అన్నట్టు. మీరు ఎంత మీదకి పోవాలనుకున్నా కానీ వాళ్ళు కిందికి బట్టి కిందికి గుంజుతారు, అంటే మనం కింది గుంజనికే ట్రై చేస్తారు కంపల్సరీ. అంటే మనకు ఎత్తిపోటీ మాటలతో కానీ మీకు ఛానల్ గ్రూప్ లేదు, ఏది లేదు, మీకు వీడియోస్ తీయడం కానీ. సో అసంటప్పుడు అయితే మీరైతే ఎక్కడ కూడా డ్రాప్ అయితే కాకూరి కంపల్సరీ. ఇంకొకటి మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నా కానీ మీరైతే డ్రాప్ కాకూరి, ఎందుకంటే ఒకటే ఫిక్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నా కానీ మనకైతే వాళ్ళు అన్నం పెట్టరు. అవునా కదా బ్రో? ఇవ్వలేమనుకున్నా మనకైతే అన్నం పెట్టరు. కాబట్టి మీరు అయితే ఏది చేయాలనుకున్నా కానీ ఎక్కడ కూడా డ్రాప్ కాకూడదు కంపల్సరీ. సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్ క్వశ్చన్. సో వీడియోని అయితే చూసేసి కదా, మీకైతే ఈ వీడియో కొంచెం అంటే నా గురించి కొంచెం కాకపోతే కొంచెం అన్న ఇన్ఫర్మేషన్ తెలిసిందని నేనైతే అనుకుంటున్నా. అంతేకాకుండా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే డిఎం అన్న చేయురి, లేకపోతే కింద కామెంట్ అయినా చేయురి. ఆల్మోస్ట్ మీ కామెంట్ కోసం అయితే నేనైతే ఎదురు చూస్తూ ఉంటా. సో మీకు ఒకటి చెప్పాలి. సో నేను అప్పటి నుంచి చెప్దాం అనుకున్నా మనకి, సో చెప్పలేకపోయినా. సో మనకైతే ఈ 3K సబ్స్క్రైబర్స్ అయ్యారు అనుకో, సో మనమైతే ఫుడ్ అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఎప్పుడు అనుకున్నాం మేము. సో అది వీడియో వెయిట్ చేయలేదు. సో ఇప్పుడు చెప్తున్నా. సో మనకి 3K అయ్యారు అనుకో, సో ఇక్కడ ఉంటారు కదా సమ్ పీపుల్స్, వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేద్దామని అనుకున్నాము. సో మీరు ఫటాఫటా 3K కొట్టేయండి, అంత లోపల మన ఫుడ్ ఇట్లానే రెడీ అయిపోతుంది. ఓకే, ఈ వీడియో ఎట్లా అనిపించింది నాకు కామెంట్ చేసి. సరే ఉంటాం అలా, రైట్.